తేదీ డిసెంబర్ 6, 2024. వారం శుక్రవారం. తిథి పంచమి మధ్యాహ్నం 12:08 వరకు. నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:18 వరకు. వర్జ్యం రాత్రి 9:13 నుండి 10:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:22 వరకు మరియు మధ్యాహ్నం 12:20 నుండి 1:05 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:15 వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. పనుల్లో అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. మీ ప్రతిభా పాటవాలు గుర్తింపు నోచుకుంటాయి. వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మొండికి పడిన బకాయిలు చేతికందొస్తాయి. వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం చేకూరుతుంది. మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ప్రజా సంబంధ వృత్తుల్లో ఉన్నవారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. మొండికి పడిన బకాయిలు చేతికంది వస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. సింహరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి సాధిస్తారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కన్యా రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక భారం తేలికవుతుంది. తులారాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. పనులు శ్రమ అధికంతో పూర్తి చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. వృశ్చిక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తీరుతాయి. సినీ, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. ధనుస్సు రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. మకర రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. మకర రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. విదేశాలకు సంబంధించిన యత్నాలకు ఇతరుల పరపతిని నమ్ముకోవడం కన్నా స్వయం కృషి చేయడం ఉత్తమమని గ్రహించండి. కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సెంటిమెంటు వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. పాత బాకీలు వసూలవుతాయి. ఓర్పుతో ముందుకు సాగుతారు. మీనరాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.